సూర్యుడు కూడా అస్తమించాడు. నేనేమో ఒక 10 నిమిషాలు అనుకున్నాను. కానీ 4:30 గంటలు గడిచిపోయాయి. నా యవ్వనంలో మొట్టమొదటిసారిగా కళ్ళ నుండి నీరు కారి అది నా చొక్కాని తడిపేసింది. నేను కన్నీళ్లు పెట్టుకోవడం అసాధ్యం అనుకునేవాడిని. చాలా గట్టిగా ఉండేవాడిని. నేనెప్పుడూ ఆనందంగా ఉండేవాడిని. అది ఒక సమస్యే కాదనుకోండి. బాగా జీవిస్తున్నాను. యువకుడిని. ఏ సమస్య లేదు. కానీ నేను ఒక రకమైన పారవస్యంలో మునిగిపోయాను. మాటల్లో చెప్పలేను. నా శరీరంలోని ప్రతి కణం పారవస్యంతో ఉప్పొంగుతుంది. మాటలు రాలేదు. ఇక నేను నా తలని అటూ, ఇటూ ఇలా ఊపి నా మనసులోని తర్కాన్ని ప్రశ్నించా. నాకేం జరుగుతుంది అని. నా మనసు చెప్పింది ఏంటంటే ఏదో గతి తప్పుతోందని. అదేంటో నేను తెలుసుకోవాలనుకోలేదు కానీ దాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇది నేను అప్పటి వరకు ఇంత అందమైన అనుభూతిని పొందలేదు. ఒక మనిషికి అసలు ఇంత అందమైన అనుభూతి కలుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు కూడా. ఇక నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్లి, చూడు నాలో ఏదో జరుగుతుంది అని అడిగాను. అలా మాట్లాడుతుంటే కన్నీళ్లొచ్చేస్తున్నాయి. అప్పుడు వాళ్ళు అడిగారు, "ఎరా ఏదైనా తాగావా? మందు తీసుకున్నావా? ఏం చేశావు?" అన్నారు. నాకు అర్థమైంది ఎవరికి చెప్పినా లాభం లేదు. నేను ఆకాశం వంక చూస్తే కన్నీళ్లొచ్చేవి. ఒక చెట్టును చూస్తే కన్నీళ్లొచ్చేవి. కళ్ళు మూసుకున్నా సరే కన్నీళ్లొచ్చేవి. నేనలా పారవస్యంలో ఉండిపోయాను. ఒక 6 వారాల్లో నాలో ప్రతీదీ పూర్తిగా మారిపోయింది. సమయం గురించి స్పృహ అనేదే నాలో లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ అనుభవం మరోసారి జరిగింది. ఎందుకంటే అప్పుడు నా చుట్టూ కొంతమందున్నారు. మా కుటుంబంతో కలిసి డిన్నర్ టేబుల్ వద్ద కూర్చున్నారు. నిజంగా ఒక 2 నిమిషాలు అయిందనుకున్నాను. కానీ 7 గంటలు గడిచిపోయాయి. అలాగే కూర్చొని ఉన్నాను. పూర్తి స్పృహతో. కానీ సమయం గురించి స్పృహ పోయింది. ఇలా చాలా సార్లు జరిగింది. ఒకరోజు నేను అలా కూర్చున్నాను నా పొలంలో. నేనక్కడ ఒక 25, 30 నిమిషాలు కూర్చున్నాననుకున్నాను. కానీ నిజానికి 13 రోజులు కూర్చుండిపోయాను. అప్పటికే జనం చుట్టుముట్టారు. ఇక మన దేశం గురించి మీకు తెలిసిందేగా. నా చుట్టూ పూలమాలలు. ఒకరేమో వచ్చి తన వ్యాపారం గురించి అడిగాడు. మరొకరికి తన కూతురు పెళ్లి గురించిన ప్రశ్న. నాకు అస్సలు ఇష్టం లేనిదంతా నా చుట్టూ జరిగిపోతుంది. నిజానికి నేనొక 25, 30 నిమిషాలు అయిందనుకున్నాను. కానీ వీళ్ళు 13 రోజులు ఆయన సమాధిలో ఉన్నారు. ఇది, అది అని ఏదేదో ఊహించేసుకొని నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. నేనెలా పెరిగానంటే మీకు తెలుసుగా యూరోపియన్ తత్వశాస్త్రం, కామూన్, కఫ్కా, డెస్టాప్స్‌కి మీరు చదువుతారా అమెరికాలో? ఆ! అయితే నేను 60ల్లో ఉండేవాడిని. మీకు తెలుసు కదా! బీటిల్స్ అది ఇది. నేను అలా పెరిగాను. నేను ఆధ్యాత్మికం 2 వేరు వేరు ప్రపంచాలు. ఆ విషయాలు అస్సలు పట్టేవి కాదు నాకు. అయితే నాకు ఈ సమాధి అది లాంటి భాష గురించి ఏం తెలీదు. కానీ ప్రజలేమో ఆయన ఇటువంటి సమాధిలో ఉన్నారు, అటువంటి సమాధిలో ఉన్నారు. ఆయన్ని ముట్టుకుంటే ఏదో జరుగుతుంది అని లాగుతున్నారు. ఇక నేను చేయగలిగిన ఒకే ఒక పని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం. వాళ్ళ నుండి తప్పించుకోవాలి కదా! ఎందుకంటే నాకేం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నేను ఈ కథను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి ఇది సాధ్యమే. దిస్ ఇస్ పాసిబుల్ ఫర్ ఎవ్రి హ్యూమన్ బీయింగ్. నా కోరిక, దీవెన ఇదే. ఈ మాత్రమేనా మీకు జరిగి తీరాలి. మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినా, ఎక్కకపోయినా, ఈ భూమి మీద గొప్ప ధనవంతుడు అయినా కాకపోయినా, ఈ భూమి మీద మీ అనుభవం మాత్రం ఆహ్లాదంగా ఉండాలి. మీరు ఆనందంగా జీవించే పోవాలి. కనీసం ఈ మాత్రం జరగాలి. అందరూ పొందగలరు. అందరికీ ఈ సామర్థ్యం ఉంది. మహా